ఇది ఏంటని చూసినట్లయితే ఆర్థికంగా ఈసారి దేని మీద ఇన్వెస్ట్మెంట్. మీరు చూసినట్లయితే చివరి దినాలలో మనుషులు ధనాపేక్షలై ఉంటారని మనం చూస్తున్నాం కదా. ఒక్కొక్క కాలంలో ఈ ధనాపేక్ష మారుతుంది. ఇప్పుడు సౌలు కాలంలో ఎడ్లు పశువులని మనం చూస్తున్నాం కదా. గెహాజీ కాలంలో అదే వస్తువు రూపేణ ఉంది అని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కాలంలోనైతే ఆ అతరబుడ్డిని పగలగొట్టినప్పుడు దాని వెలను చూసినట్టుగా చూస్తున్నాం కదా. ఆ ఆశ అలా పెరుగుతుంది కదా. అలా ప్రతి కాలఘట్టంలోనూ చూస్తున్నాం. గత జనరేషన్ వరకు చాలా ముఖ్యముగా బంగారం పైన ఈ రోజు కూడా 10 గ్రాముల బంగారం ₹1,00,000 పైగా వెళ్ళింది కదా. ఇలా ప్రతిదీ ఉంది కదా. ఈసారి 2025లో అధికమైన ఇన్వెస్ట్మెంట్ ప్రజలు దేని మీద చేశారో, ప్రపంచంలో ఆ ఇన్వెస్టర్స్ లేక ధనవంతులు ఎందులో ఇన్వెస్ట్ చేశారని అడిగితే ఏ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేదాని మీద వారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా $1.5 ట్రిలియన్ ఈ 2025లో మాత్రమే చేస్తున్నారు. 2026లో $2 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి వారు రెడీగా ఉన్నారు. అంటే అన్నిటికంటే అధిక పక్షమైన ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరం AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం దీని గురించి చాలా చెప్పుకున్నాం. ప్రత్యేకించి దీని యొక్క ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెఫ్రీ హిల్టన్ తను ఏం చెప్తున్నాడని అడిగితే 2030లోగా ఇది మోసమైన దారికెళ్తుంది. ఇది ఆయన మాత్రమే కాదు, ఒక 850 మంది దీని గురించి రాసున్నారు. పలు నిపుణులు చెప్తున్నారు, వద్దు ఇది చాలా వర్స్ట్గా వెళ్తుంది. AI నుండి AGI అయింది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అయింది. ఇది తర్వాత ప్రపంచాన్ని తన కంట్రోల్ కిందకి తీసుకొచ్చేందుకైనా చాలా ముఖ్యమైన పనిని చేయడం మనం చూస్తున్నాం. అయితే ప్రపంచ ఆర్థిక స్థితిలో బాగా చెప్పుకోదగిన, నాకు తెలిసి నా నాలెడ్జ్కి తెలిసొచ్చి దాదాపు 30 సంవత్సరాలకు పైగా పేరుగాంచినవాడు బిల్ గేట్సే. తను మైక్రోసాఫ్ట్ ఆరంభించిన కాలం నుండి ప్రపంచ ధనవంతుల్లో ఒకడై ఆర్థికాన్ని చేతపట్టి కరోనా రాకముందే ఆయన మెడిసిన్లో ఇన్వెస్ట్ చేశాడు. అంతా పక్కాగా ప్లాన్ చేసి చేయగలిగినవాడు. తను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మీరు ఎంతో చాలా అధికంగా ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిగతా కొన్ని సంవత్సరాల్లో అట్లే మరి లేకుండా పోతుంది, క్రాష్ అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు అర్థమయ్యే ఉంటది. ప్రకటన 13:15 ప్రకారంగా లోకాన్ని కంట్రోల్ చేసేటువంటిది యోవేలు 2వ అధ్యాయంలో చెప్పబడిన చివరి కాలంలో ప్రపంచంలోని ప్రజల్ని గుంపులు గుంపులుగా హతమార్చే ఒక టెక్నాలజీగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అది తయారవుతూ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ 2025లో జరిగిన మెయిన్ ఈవెంట్స్. బైబిల్లో చెప్పబడేదానికి రిలేటెడ్ ఈవెంట్స్, పెద్ద పెద్ద భూకంపాలు, వరదలు, అలాగే రాజకీయ మార్పులు, యుద్ధాలు, దానితో పాటు జనం మీదికి జనము, జెన్జీ పోరాటాలు బంగ్లాదేశ్లో పలుచోట్ల జరిగాయి. జెన్జీ పోరాటాలు, ఇటువంటి ఎన్నో కార్యాలు, రాజకీయంగా ఎన్నో పోరాటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. 2025 ఆరంభించేప్పుడు ఇది ఎలాగుంటుందో అని చెప్పి మనకు తెలీదు. కానీ ఈ సంవత్సరాన్ని గురించి ఎన్నో గొప్ప విషయాలు ఇలాగుంటుంది అలాగుంటుందని ప్రవచనం చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు అది ఎదురు చూస్తూ ఉండుంటారు. అయితే ఇదే నిదర్శనంగా జరిగిన విషయాలు. అయితే ఇందులో ఒక విషయాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నా. ఏంటి తెలుసా? ఈ 2025లో ఇన్ని సంభవాలు జరిగినప్పటికీ మన రక్షకుడైన దేవుడు తన రెక్కల చాటున మనల్ని మరుగు చేసి ఆయన మనల్ని కాపాడాడు. ఇవన్నీ కూడా సంభవించవలసినవే అని చెప్పిన దేవుడు వీటికి మధ్యలో మనల్ని కాచి కాపాడాడు. ఇందులో ఏ కొరత ఉంచాడో నాకు తెలియలేదు. మనల్ని భద్రంగా చూసుకున్నాడు. ఎంతో మందికి మధ్యలో మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన వైపు చూచిన వారు ఏమాత్రము సిగ్గుపడలేదు అని చెప్పినట్టు మనకాశ్రయం కలిగించే కొండవైపే చూస్తున్నాం. ఈ 12 మాసములు దేవుడు కృపగా నడిపించుకొనొచ్చాడు. అవసరతలు సంధించి కొరత లేకుండా చూసుకున్నాడు. మీరు ప్రవచనములు విన్నా సరి వినకపోయినా సరి ఈ సంవత్సరం దేవుడు నడిపించాడు. ఇదే దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన అంతం వరకు నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇంతవరకు మోశాను, ఇకను ఆదుకుంటానని దేవుడు చెప్తున్నాడు. 2026 వస్తుంది. అది లోకానికే అంకెల లెక్క. మన మట్టుకైతే దేవుని రాకడ వరకు ఆయన మనల్ని ఆదుకునే శక్తిమంతుడై ఉన్నాడు. మీరు మరొక సంవత్సరాన్ని చూడబోతున్నారు. ఈ సంవత్సరం దాటొచ్చారు. మనమంతమందినూ ప్రభు కృప వల్ల సక్సెస్ఫుల్గా 2025 దాటాం. ఒకవేళ ఈ సంవత్సరంలో కొరతలు ఇవన్నీ కూడా ఉండుండొచ్చు, కొన్ని సమస్యలు, పోరాటాలు ఉండుండొచ్చు, లేక ఇటువంటివన్నీ నాకున్నాయి, ఏం చేసేది, 25 నుండి 26లోకి వెళ్తున్నప్పుడే ఇలాగుందే అని అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2026లో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రభుచితమైతే, రాకడ ఆలస్యమైతే 2026లో నిన్నటి వరకులో మనం చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.